జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన బిడ్డ, ఈ క్షణమే నా చేతిలో ఉన్న చెరుకు గెడను తాకు. నీ జీవితం కూడా అంతే తీయగా గొప్పగా నేను మారుస్తాను. ఇది ఈ దుర్గమ్మ నీతో చెప్పాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం. ఆఖరి వరకు విని అమ్మను అర్థం చేసుకో. చెరుకు గడ ఎంత తీయగా మధురంగా ఉంటుందో అంతే తీయని ఒక శుభవార్తని నీ జీవితంలో జరిపిస్తాను. నువ్వు ఎదురు చూస్తున్న శుభకార్యం కూడా నీ ఇంట జరిపిస్తాను. ఇది ఈ దుర్గమ్మ ఆన. మాట తప్పను. ఖచ్చితంగా నా మాటను నిలబెట్టుకుంటాను. అలానే నీకు నాపై నమ్మకాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తాను. నువ్వు నన్ను నమ్మి ఈ సందేశాన్ని ఆఖరి వరకు వింటున్నావు కదా. ఇక నీకైన శుభవార్తని నేను అందిస్తాను. ఒక్కసారి ఇది తాకావు కదా, ఇక నువ్వు కోరింది నీ జీవితంలో నేను జరిపించేస్తాను. అవును, ఇక ఎవ్వరికీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చేసి పెడతాను కదా. ఒక్కసారి ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంచు చాలు. ఆఖరి వరకు వింటే నీకు రావాల్సిన అద్భుతం నీ చేతుల్లో ఉంచుతాను. ఆ శుభవార్త అందిస్తాను. అలానే దానికి తగ్గ మార్గం ఏంటి, ఆ సమయం ఎప్పుడు అన్నది నీ కళ్ళకు కట్టినట్లు తెలుపుతాను. కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోయాయి కదా. నాకు మాత్రమే ఎందుకు దుర్గమ్మ ఇలా ఉంది అన్న ప్రశ్న నీకు మొదలైంది కదా. అయితే వీటన్నిటికీ సమాధానం ఈరోజు ఈ దుర్గమ్మ ఇస్తాను. ఒక్కసారి ఈ చెరుకు గడను తాకు చాలు. ఇది తాకిన వెంటనే నీకున్న చెడు అంతా కూడా పారద్రోలుతాను. నీ ఇంట శుభకార్యాలు జరిపిస్తాను. నీ ఇంట అష్ట దరిద్రాలన్నిటినీ దూరం చేస్తాను. అద్భుతాలను నీ ఇంటికి సిరి సంపదలుగా నేను పంపుతాను. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది నేను తీసుకొస్తాను. నా మాటలు చాలా సూక్ష్మమైనవి, మధురమైనవి. శ్రద్ధ పెట్టి మనసు పెట్టి నిదానంగా విని అర్థం చేసుకో. నువ్వు మాత్రమే ఒంటరిగా విను, గుంపులో అస్సలు వినకు. సమాధానం దొరకదు. జీవితంలో కొన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీకు ప్రశాంతంగా ఉంటాయి. జీవితం అద్భుతమైనదమ్మా. కానీ ఆ జీవితాన్ని నువ్వు బాధ పెట్టుకోవడం ఎందుకు చెప్పు? బాధ అనే ముసుగు వేసుకుని ఎందుకు కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు చెప్పు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. నేను చేసే పనులు ఆగకుండా జరుగుతాయి. నువ్వు చేసే పనిలో కేవలం మంచిని మాత్రమే చూడు. చెడుని అస్సలు తలవకు. అదే నీకు వరమవుతుంది. చెడును చూస్తే చెడే ఎదురవుతుంది. చెడును తలిస్తే అది శాపంగా మారుతుంది. చాలా సమయం జరిగే వరాలు నీకు శాపాలుగా అనుకొని కన్నీరు పెడుతున్నావు. కానీ ఇక అలా ఉండదు. ఆ నీ కన్నీరు కార్చిన సమయం అంతా ముగిసిపోయింది. కొన్నిసార్లు ఎదురు చూడని శాపాలు నువ్వు తగిలినా కూడా ఇక రాబోయే కాలం అదృష్టకాలం. నువ్వు ఒక్కసారి అమ్మ చేతిలో ఉన్న చెరుకు గడలను తాకావు కదా, ఇక అన్నీ కూడా నీకు తీయటి వార్తలే. నీ జీవితంలో మునుపెన్నడు చూడని ఆనందాలు, సంతోషాలు అన్నీ కూడా నీ జీవితంలో ఇక జరిపిస్తాను. చెరుకు గడ ఎంత తీయగా అయితే ఉంటుందో ఈ శుభవార్త నీ చెవిన పడగానే నువ్వు కూడా అందరి నోరు తీపి చేస్తావు. అలానే ఈ దుర్గమ్మను కూడా నోరు తీపి చేస్తావు. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం కోసం నా గడప తొక్కుతావు. అలానే నన్ను నీ ఇంటికి ఆహ్వానిస్తావు. నన్ను తలుచుకుని నలుగురికి సాయం చేస్తావు, భోజనాలు పెడతావు, దుర్గమ్మనే తలుస్తావు కూడా. అవును, నువ్వు ఎన్నో సమయాల్లో కూడా నన్నే తలుస్తూ ఉన్నావు. నీకు జరిగే వరాలను అస్సలు శాపాలు అనుకుని కన్నీరు కారుస్తున్నావెందుకు? ఎదురు చూడని శాపాలు వరాలు అనుకో. నువ్వు పండుగ చేసుకుంటావు. కానీ ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? శాపాన్ని వరంగా, వరాన్ని శాపంగా జరిగితే ఎందుకు బాధపడుతూ ఉన్నావు? శాపం గనుక వరమైతే అమ్మా నా జీవితం బాగుంది అంటావు. మరి వరం శాపంగా మారితే ఏంటి నా జీవితం అంటావు? ఎలా చెప్పు? ఎక్కడ తప్పు జరిగిందో సూక్ష్మంగా నేను గమనిస్తున్నాను కదా. అన్నీ నీకు అర్థమయ్యేలా చెబుతాను. అప్పుడు అది వరమా శాపమా అని నీకే అర్థమవుతుంది. నీ మనసు తేలిక పడుతుంది. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకోసమే అని నువ్వు తెలుసుకో. మంచిని మంచి అని తెలుసుకోవడంలోనే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించబడు. ఎందుకు జరిగింది, ఎందుకు నాకు ఇలా జరిగింది అని కాస్త ఆలోచిస్తే చాలు, అన్నీ సర్దుమనుగవుతాయి. అన్నిటికీ కూడా అర్థం అనేది ఉంటుంది కదా. ప్రతి దానికి అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని
నన్ను తలుచుకొని కళ్ళు మూసుకొని దుర్గమ్మని ప్రార్థించు. నాతో మాట్లాడు చాలు. నీకు ఏది వరం ఏది శాపం అనేది స్పష్టంగా చెబుతాను. నువ్వు అడిగిన లోతైన మాటలు కూడా నీకు వినపడతాయి. నాకు బంధం దగ్గర చేసి ఆ వరం అడుగుతున్నావు కదా, చెడు శాపం అనుకుంటావేమో, అదంతా కూడా అబద్ధమే. ఇక నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయమ్మా. నీ కన్నీరు కష్టం అంతా కూడా నాకు వినిపిస్తుంది. ఇదంతా నాకెందుకని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ మనసులో అన్నీ కూడా తొలగించేస్తాను. బాధపడకు, ఎందుకంటే ఇక నీ బాధ చాలు. నిన్ను చూసి కొందరు నవ్వుకుంటున్నారు. ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. కన్నీరు కారుస్తున్నావు కదా, అదంతా అబద్ధమని నువ్వే తెలుసుకొని రోజు తెస్తాను. ఈ దుర్గమ్మ నీకోసం ఉన్నారు అని నువ్వు తర్వాత ఊరట కలుగుతుంది. అంత మాత్రానికి ఆ క్షణకాలానికి ఎందుకు బాధపడ్డా? నీకు ఆపద కలిగించేది నీకు అస్సలు నేనివ్వను, సరేనా? జరగబోయే కాలంలో నీకు ఏది అవసరమో అదే అందిస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న కాలంలో నీకు ఏదైతే ముఖ్యమో అదే నీకు అందిస్తాను. ఆ విషయం నీకు అర్థమైతే ఇక చాలు. నాకు కావాల్సింది నాకు దక్కాలి అనుకొని ఇప్పుడు పెడచెవిన పెట్టకు. పెట్టావంటే నష్టపోయేది నువ్వే, సరేనా? నాకు కావాల్సింది నా దుర్గమ్మ ఇస్తుంది అనే నమ్మకంతో ఉండు. నమ్ము చాలు. నీకు కావాల్సింది నీకు దక్కే కాలం నేను తెస్తాను. అది నీకు తెలియపరచాలి అని ఈరోజు ఈ దుర్గమ్మ ఈ వాక్కును తెచ్చాను. నువ్వు నా దగ్గర పెట్టే ఆశలు, ప్రార్థనలు, కోరికలు ఇవి నెరవేరలేదని ఆరాటపడుతున్నావు కదా, దిగులు పడకు, అన్నీ తీరుతాయి. నీకు కావలసినవి నేను చేస్తాను. నీకు ఏం కావాలో నన్ను అడుగు, అందిస్తాను. నువ్వు నడిచి వెళ్తూ ఉంటావు కదా, ఆకలేస్తుంది. పండ్లున్న చెట్టుని చూపించమ్మా అని అమ్మను కోరావు. పండ్ల చెట్టు కనిపిస్తుంది, కానీ ఆ పండ్లు దగ్గరికి వెళ్ళడానికి కూడా ముళ్ళకంపలు అడ్డుగా ఉంటాయి. రాళ్ళు రప్పలు ఇలా బోలెడుంటాయి. అయినా సరే నీకు ఏదో ఒక మార్గాన్ని చూపించి నువ్వు ఆ పండు కోసుకొని తిని సంతృప్తి పడేలా నేను ఒక దారిని నీకు తెలియజేస్తాను. అలా చూపడం నీ తల్లిగా నా బాధ్యతే కదా. ఒక తల్లిగా నేను నీకు ఏం కావాలో అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాది. నీ జీవితంలో ఇక అన్నీ కూడా ఇప్పటి వరకు నువ్వు ఒక చెట్టులా ఉండి అన్నీ ఎండిపోయాయమ్మా, ఇక నా వల్ల కాదు, ఏది కూడా తట్టుకునే శక్తి నాకు లేదు, గాలి వాన వచ్చినా నేను తట్టుకోలేను, విరిగి పడిపోతాను, ఇంతలా నేను వాడిపోయినాను, ఎండిపోయినాను, బాధపడి కుమిలిపోయినానని అనుకుంటున్నావు కదా. ఇక ఆ ఎండిన కొమ్మకు, ఎండిన నీ మనసుకు చిగురించే కాలం తీసుకొచ్చేశాను. అవును, ఈ చెరుకుగడ ఆకులు ఎంత పచ్చగా అయితే ఉంటాయో అంతే పచ్చగా నీ మనసులో ఆశలు అన్నీ కూడా చిగురిస్తాను. నీ ఎండిపోయిన మనసుని మంచిగా చిగురించి పూలు పండ్లు ఇలా కలకల్లాడేలా, నీ జీవితం కూడా సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. తీయనైన మంచి మంచి ఆలోచనలన్నీ కూడా నీ మనసులో రప్పిస్తాను. కేవలం నీకే అవి పరిమితం కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ శ్రేయోభిలాషులకు, నీ చుట్టుపక్కల వారికి, ఇలా అందరికీ కూడా అంతే తీయగా మధురంగా ఆ ఆలోచనలను అందరికీ పంచుతూ ఉంటా. ఇది ఈ దుర్గమ్మ వాక్కు. ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉంటుంది. నీ జీవితం కూడా ఇంతే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది. నేను నీకు మాటిస్తున్నాను. నా అక్షరం అటు ఇటు కూడా ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితంలో నువ్వు కోరిన శుభవార్తని, అలానే అదృష్ట గడియల్ని తీసుకొచ్చే బాధ్యత ఒక తల్లిగా నాది. మరి ఇక నీకెందుకు దిగులు, ఎందుకు కంగారు చెప్పు? హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా సరే అంతా నా దుర్గమ్మే చేసింది అని నమ్ము. ఇలా నువ్వు ఎప్పుడైతే అంతా మంచిగా ఆలోచిస్తూ నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటావో, ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.